వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మొత్తం నిన్న సర్వేలన్నీ మీకు అధికారాన్ని జేబులో పెట్టేసి మిమ్మల్ని అమరావతి బస్ ఎక్కమని చెప్పాయి. బస్సు వీలైతే రైలు లేకపోతే మరి వాయు మార్గం మీ ఇష్టం, మీదే ఆలస్యం. మీరు బుక్ చేసుకున్నారో లేదో టికెట్స్. కానీ ఒకే ఒక సర్వే సైబాపాల్ పండిట్ సర్వే మాత్రం 16 ఎంపీ స్థానాలు వైసీపీకి, 7 లేదా 8 ఎంపీ స్థానాలు కూటమికి ఇస్తూ ప్రపోర్షనేట్గానే అసెంబ్లీ ఫలితాలు కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాబోతున్నారని చెప్పింది. అండ్ నిలకడైన సంస్థ ఇంతకుముందు ఫలితాలను కూడా నిక్కచ్చిగా చెప్పిన సంస్థ. ఏమంటారు మీరు? సార్, ముందుగా ప్యానెల్లోని పెద్దలకి, మీకి, 99 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు 31, కరెక్ట్గా 3 రోజులు, 3 days. మీరు 11 గంటల తర్వాత చూడండి. నేను చెప్తున్నాను, ఈ సర్వేలు వీటన్ని పక్కన పెట్టేద్దాం. 11 గంటలకి అంటే మోస్ట్ ప్రాబబ్లీ 5th రౌండ్ 6th రౌండ్ కౌంటింగ్ అవుతుంది. 6th రౌండ్ కౌంటింగ్ లో వైసీపీ కౌంటింగ్ ఎవరు బూత్ లో ఉంటారు మొత్తం పరారైపోతారు. మీరు కాల్చుకొని చూడండి. ఫలితాలు ఆ విధంగా ఉంటుంది, కౌంటింగ్ సరళి ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ నుండి దాదాపు ప్రతి నియోజకవర్గంలో 16 రౌండ్లు ఉంటుంది. కాస్త పెద్ద కాన్స్టిట్యూన్సీ అయితే 18 రౌండ్లు ఉంటాయి. 21 రౌండ్లు కూడా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 5వ రౌండ్ కి మొత్తం ఫలితాలు తేలిపోతుంది. 6th రౌండ్ కి ఫినిష్, 6 కొట్టేస్తాం. నీకేం సందేహం లేదు. కాకుంటే వైసీపీ సోషల్ మీడియా కొన్ని పకోడా ఛానల్స్ ని పెట్టుకొని ఇదే పనిగా మాకి 150 చీఫ్ మినిస్టర్ గారు, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. చీఫ్ మినిస్టర్ గారు పోతూ ఏం చెప్పారు? 151 సీట్లు పై మాటే వస్తుంది, మీరు కాల్చుకొని చూడండి, పక్కా కాన్ఫిడెంట్ అని చెప్పాడు. కానీ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో 102 అని వేసాడు. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో మాకు 102 సీట్లు వస్తుందని చెప్పి వాళ్ళే పోస్ట్ చేశారు. సీఎం గారు ఏం చెప్పారు? పోతూ లండన్ పోతూ 151 పై మాటే అని చెప్పాడు. ఆయన మాట ఏంది? ఇప్పుడు మీ అచ్చెన్నాయుడు గారు కూడా 160 అన్నారు కదా, మరి ఏది తీసుకోమంటారు? 160 అచ్చెన్నాయుడు గారు 160 అన్నారు. ఆయనది తీసుకోవాలా లేకపోతే మీ మిగిలిన నాయకులు 130 అని చెప్తున్నారు? ఏది తీసుకోవాలి మీ దాంట్లో? నేను ఒకటి చెప్తున్నా సార్, ఇప్పుడు 130 నుండి 140 సీట్ల మధ్యలో యావరేజ్ గా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. 120 అయితే పక్కా లాక్కర్తో మీరు ఫిక్స్ చేసుకోండి, మీకేం సందేహం పని లేదు. నేను అడిగేది ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు అన్న మాటల్లో పక్కన పెడదాం. చీఫ్ మినిస్టర్ గారు లండన్ పోతూ 151 పై మాటే అని చెప్పి ఆయన చెప్పాడు. నీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో 102 వేస్తావు. ఏది కరెక్ట్ అంటే? ఇంకోటి ఏంటంటే, ఇంకో మెస్మరైజింగ్ ఇష్యూ, విశాఖపట్నంలో రూములు బుక్ చేసేసినాము, టపాసులు కొనేసినాము, పొట్టేళ్లు కొనేసినాము, అది కొనేసినాము. ఇవన్నీ దేనికి? జస్ట్ బెట్టింగ్ ను బూమ్ అప్ చేయడం తప్పించి ఇంకోటి ఏం లేదు కదా. మేము చాలా కూల్ గా ఉన్నాం. కానీ వైసీపీ టీం చూడండి, విశాఖపట్నం రూములు బుక్ అయిపోయింది, ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయింది, బస్సు టికెట్లు బుక్ అయిపోయింది. ఊరికే ఒక బూమ్ క్రియేట్ చేస్తున్నాం. మా గ్రామాల్లో అయితే పొట్టేళ్లు కొనేసినాము, టపాసులు కొనేసినాం, పూలు కొనేసినాం. దేనికి రా నాయన ఈ పొట్టేళ్లు కొని ఏం చేసుకునే దానికి? కాబట్టి నేను క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాము. మా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, ఏం సందేహం లేదు. పబ్లిక్ టాక్ ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుండి, నేను ఒకటి చెప్తాను సార్, ఈ 99 టీవీలో రికార్డ్ చేసి పెట్టుకోండి, అవసరమైతే 4వ తేదీ మళ్ళీ రీప్లే చేయండి. శ్రీకాకుళం స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వచ్చే పాటికే మేము కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోతాం. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోయి వి విల్ కమ్ ఇన్ ట్రిపుల్ డిజిట్. ఓకే రైట్, ఒకసారి ట్రిపుల్ డిజిట్ లోకి వచ్చేస్తాం. నెల్లూరు ఒక సెకండ్. ఆ తర్వాత రాయలసీమ బెల్ట్ లో వచ్చేవన్నీ మాకు బోనస్ లేను. రైట్, రాయలసీమలో వచ్చి ఈ పాల్ సర్వేను అదేదో మీకు విషయం చెప్పానంటారా? కేఏ పాల్ కూడా ఏం చెప్పి, నేను గెలిచిపోయినా నువ్వు నాకు కూడా వచ్చేసింది, నేను గెలిచిపోయాను, నేనే రాష్ట్ర ముఖ్యమంత్రి. సైబాపాల్ గారు కేఏ పాల్ గారి సోదరుడు కాదండి. ఈ సైబాపాల్ గారు కేఏ పాల్ గారి సోదరుడు కాదు. ఆయన యూపీలో ఒక లీడింగ్ సెఫాలజిస్ట్. ఆయన ఇంతకుముందు ఇచ్చిన ప్రొడిక్షన్స్ కూడా నిజమైనవి అని వాళ్ళ మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సార్
మా చిత్తూరు జిల్లాలో కూడా పొకోడా పాల్ అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా అదే చెప్పాడు. మా చిత్తూరు జిల్లాలో పొకోడా పాల్ అని ఒక సర్వే సంస్థ సెఫాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అదే చెప్పాడు. ఈ సెఫాలజిస్టులు ఎవరు సార్ వాళ్ళు పట్టుకుటి కోసం ఏదో 4 మాటలు చెప్పుకొని పోయే వాళ్ళు సెఫాలజిస్ట్. మేము సెఫాలజిస్ట్ ని గ్రాఫాలజిస్ట్ ని మేము నమ్ముకున్నది ప్రజలను నమ్ముకున్నాం, మా మేనిఫెస్టోని నమ్ముకున్నాము, ఓటర్లను దేవుళ్ళని నమ్ముకున్నాం. రైట్. ఒకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు నరసింహరావు గారు, నమస్తే అండి. నరసింహరావు గారు వినిపిస్తుందా? నరసింహ